హలో అండి, నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చామని చెప్పాను కదా, ఈరోజు రమ్మన్నారనేసి ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని మార్నింగ్ వంట కూడా చేసేసానండి. టిఫిన్ చేసి వంట చేసి త్వరగా ఇంకా శనివారం కదా ఈరోజు పూజ కూడా చేసేసుకొని వెంకటేశ్వర స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా బాబుని లేపి రెడీ చేసేసానండి. ఇంకా 8:30, 9 కల్లా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. ఏమీ పెట్టొద్దన్నారు, ఓన్లీ పాలు ఇచ్చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. చూడండి, స్నానం చేసేసిన తర్వాత ఇంకా పడుకున్నాడు. ఎంత అమాయకంగా పడుకున్నాడు చూడండి. చెయ్యి అయితే బాగా ఉబ్బిపోయిందండి, ఎంత లావైందో చూడండి. ఇంకా 9 కల్లా వెళ్ళిపోయాము. ఆ మధ్యలో ఇట్లా కట్ చేసేసి అదంతా తీసేస్తారంట, వేస్టేజ్ అంతా, చీము కానీ వేస్ట్ బ్లడ్ కానీ అంతా క్లీన్ చేసేస్తారు. మొత్తం ఇంజెక్షన్ ఇచ్చేసి అంతా క్లీన్ చేసేసారు. మమ్మల్ని అయితే లోపలికి రానివ్వలేదండి. మాకు గత 20 ఇయర్స్ నుంచి ఒక అన్న అయితే ఉంటాడు ఈ అన్న హాస్పిటల్లో. నేను డెలివరీ దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు హాస్పిటల్కే వెళ్ళలేదు. ఆ అన్ననే చూసుకుంటాడు. మాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా ఏదైనా మేజర్ అయితేనే హాస్పిటల్కి వెళ్తామండి. లేదు చిన్న చిన్న జ్వరాలు చిన్న చిన్న వాటికైతే ఈ అన్నే చూస్తాడనమాట. ఇంతకీ అన్న కానీ ఫ్రెండ్ కానీ మాకు అప్పటి నుంచి ఇంకా మేము అస్సలు వెళ్ళము. ఏదైనా ఒక నమ్మకంతో ఉంటే అది అలాగే ఉంటుందండి. కొందరికి ఎంత చూయించుకుని హాస్పిటల్కి వెళ్తేనే తగ్గుతుంది అనే నమ్మకం ఉంటుంది. మాకైతే అలా ఏం లేదండి. అన్న చెప్పగానే మెడిసిన్స్ రాసిస్తాడు, తెచ్చుకొని వాడతాము. ఒక వస్తువు బాబు టిఫిన్ చేస్తానంటే ఇక్కడ పూరి తినిపించామండి. ఇది ఫేమస్ అంట మియాపూర్లో. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి, ఫుల్ జనాలు అనమాట.